సురేష్ కొమరవల్లి. ఈరోజు లాస్ట్ వీడియోలో నేను కొబ్బరి అన్నం తయారు చేస్తానని చెప్పాను. ఈరోజు మీకోసం కొబ్బరి అన్నం తయారు చేసే విధానాన్ని మీకు తెలియజేయడం కోసం వచ్చాను. రండి. ఇదిగోండి, అంటే లెంగ్త్ ఎక్కువ అవుద్దని చెప్పని నేను షార్ట్గా మీకు చేయాలని చెప్పని నేను చేస్తున్నాను. ఇదిగోండి, ముందుగా నూనె వేసి నూనెలో మన టమాటాలు, చిల్లీసు, తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు వేసి ఇలా చెక్క లవంగాలు వేసి మీకు ఇలా మగ్గేదాకా మగ్గుతుందండి ఇది. ఎందుకంటే లాంగ్ షాట్ అయితే ఎవరు చూడరు కదా, స్కిప్ చేస్తూ ఉంటారు కదా. అందువల్ల ఇవన్నీ మీకు చెప్పకుండా అన్నీ వేసిన తర్వాత మీకు చేద్దామని చెప్పని వచ్చాను. ఇలా చేస్తున్నాను. తర్వాత ఇదిగోండి, ముందుగా మనం పాలు ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి పాలు, ఈ పాలు తయారు చేసి ఇలా పెట్టుకుని తర్వాత ఇలా ఐటమ్స్ వేసుకుని మగ్గే వరకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇదిగోండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఆల్రెడీ. చూసారా ఎంత బాగుందో? ఇంకా ఉడకలేదండి, ఇది ఉడుకుతుంది. ఈ పులుసు అంతా కొంచెం గ్రేవీ వచ్చే వరకు ఇలాగ మగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత రుచిగా ఉందో? చూసారా, చూస్తుంటే ఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. చూసారా, చూస్తుంటే నూరు ఊరిపోతుంది. ఎప్పుడు బిర్యానీ రెడీ అవుద్దా తినేద్దామని ఆలోచనలో ఉన్నాం. రెడీ చూసారా. తర్వాత పుదీనా కొత్తిమీర రెండు వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర కూడా వేసాను దీంట్లో. చూసారా, ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇదిగోండి, కొబ్బరిపాలు ఇలా తీసుకుని ఒక కేజీ ఒక లోటా రైస్కి రెండు లోటాల పాలు, ఒక లోటా రైస్కి 2 లోటాల పాలు పోసుకుంటున్నానండి. ఇదిగో చూడండి, బాబా నల్ల మట్టికి ఇరగదీసేస్తుంది, మామూలుగా లేదు బా. ఎందుకంటే ఈ పాలతో వండుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇలా పోసాను కదా, ఇదిగో 2 లోటా పోస్తున్నాను. ఇదేంటంటే చిన్న వయసు కాడ నుంచి పెద్ద వయసు వరకు అందరూ కూడా ఈ కొబ్బరి అన్నం అయితే, కొబ్బరి పాల రైస్ అయితే అందరూ తినొచ్చు. బయట బిర్యానీలు అంటే కొద్ది మసాలాలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం తినడానికి సందేహిస్తారు, కానీ ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. 3 లోటాల రైస్ అండి, నేను 6 లోటాలు పాలు పోసాం. ఇదిగోండి, దానికి తగ్గట్టుగా సాల్ట్ అండి, మనం దానికి తగ్గట్టుగా పాలకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే చూసుకోండి టేస్ట్ కోసం. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత ఇలా తిప్పుకుని ఒకసారి పాలు తీసి కొంచెం టేస్ట్ చేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, సాలపోతే సాల్ట్ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఓకేనా? కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, దీని మీద లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను స్మెల్ కోసం. గుమ్మగుమ్మలాడిపోతుందండి కూర, చూస్తుంటే నోరు ఊరుతుంది. నెక్స్ట్ మరి రైస్ అవ్వాలి కదండి, ఉట్టుకూర తినలేము. రైస్ అయిన తర్వాత రైస్ నానబెట్టుకుని ముందుగా పెట్టుకున్న రైస్ని ఇదిగోండి బాగా తెరిలిన తర్వాత, ఇదిగోండి చూసారా, బాగా తెరిలిన తర్వాత ఆ రైస్ దాంట్లో వేసుకోవటమే. ఇదిగోండి, ఇది మన బాసుమతి, మన లలిత బ్రాండ్ రైస్ అండి. దానివల్ల మన కప్పుకి 2 కప్పులు పోసుకున్నాను. ఇప్పుడు బాసుమతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు పోసుకోండి వాటర్. ఓకేనా? చూసారా, గుమ్మగుమ్మలాడిపోయే రైస్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, దాంట్లోకి గ్రేవీ కూడా కరెక్ట్గా రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీ కర్రీ చూసారా, గుమ్మగుమ్మలాడిపోతుంది. కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దీంట్లో కొంచెం రైస్ వేసుకుని కొంచెం కర్రీ వేసుకుని చూద్దాం. బా, వేడివేడిగా కాలుతుంటే స్మెల్కే కడుపు నిండిపోతుందండి. బాబా బాబా బాబా, చెయ్యి కాలిపోతుంది. అయినా మీకోసం టేస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నా. బాబా, మొత్తులు పోతున్నాయి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసుకుని చూడండి, చాలా బాగుందండి. కొబ్బరి పాల రైస్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్లు కూడా పెట్టండి. ఓకేనా? బాయ్.